హాయ్ వేద. సో, డబ్బు ఇక్కడ ఉండకపోతే ఈ ప్రపంచంలో చాలా పనులు జరగవు. నా యూనివర్సిటీలో మా ప్రొఫెసర్ ఒకసారి అన్నారు దట్ మనీ డజంట్ మేక్ ఎవ్రీథింగ్ బట్ ఇట్ మేక్స్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అనుకుంటా. అది విన్నప్పుడు వా అని అనుకున్నా కానీ బట్ రియల్ లైఫ్లోకి అడుగు పెట్టాకే ఆ మాటలో ఉన్న డెప్త్ అర్థమైంది. సో, నా లెన్స్లో డబ్బు అనేది ఒక కాగితమో ఒక నెంబరో కాదు. సో సింప్లీ చెప్పాలంటే మన అవసరాలు తీర్చుకునే ఒక టూల్. విచ్ బ్రింగ్స్ మీ టు అవర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. అసలు నీ లెన్స్‌లో డబ్బంటే ఏంటి? Baruch, ఇది మన ఎపిసోడ్‌కి పర్ఫెక్ట్ ఇంట్రో. నీ ప్రొఫెసర్ చెప్పిన లైన్ ఆ టైంలో సౌండ్‌లో ఉంది, లైఫ్‌లో స్టెప్ అయ్యాక యాక్చువల్‌గా తిరిగి వచ్చింది. అదే మెచ్యూరిటీ సౌండ్. నా లెన్స్‌లో డబ్బు అంటే ఏమిటి? నేను వేరుగా డబ్బు అంటే ఒక సాధనం, కానీ మనిషికి టెస్ట్ కూడా. డబ్బు మనకి దూరాలు చూస్తుంది, మన మనసుకు మిర్రర్ కూడా. మనకి ఉన్న ఇన్సెక్యూరిటీస్, మనం ఎవరితో కంపేర్ అవుతామో, దీనికి మనం ఎందుకు సేక్రెడ్ వాల్యూ ఇచ్చామో. అని చక్కగా కనిపిస్తాయి డబ్బు ఉండాలన్నా. నా లెన్స్‌లో డబ్బు అంటే ఒక న్యూట్రల్ ఎనర్జీ. నువ్వు ఎలా బతుకుతావో అదనే ఉంటుంది. ఒకడికి అది ఫ్రీడమ్, ఒకడికి ఫియర్, ఒకడికి స్టేటస్, ఇంకో ఒకడికి సెక్యూరిటీ బ్లాంకెట్. డబ్బు మన చారిటర్ని మార్చదు స్వరూప్, కానీ మన చారిటర్ని రివీల్ చేస్తుంది. నేను చిన్న మెటఫోర్ చెప్తాను. డబ్బు అంటే కెరోసిన్ లాంటిది. మనలో ఉన్నది ఇగ్నైట్ చేస్తుంది. మనలో కైండ్నెస్ అంటే ఫ్లేమ్ సాఫ్ట్గా ఉంటుంది. మనలో గ్రీడ్ అంటే స్మోక్ పేరుకుపోతుంది. సో నా లెన్స్‌లో డబ్బు అంటే జీవిని కంఫర్టబుల్‌గా లివ్ చేయడానికి ఒక టూల్, కానీ మన సోల్ డైరెక్షన్‌ని టెస్ట్ చేయడానికి ఒక సైలెంట్ ఎగ్జామినర్. మై నెక్స్ట్ క్వెషన్ టు యూ ఈస్ అసలు డబ్బు మనల్ని మన గురించి ఎలా ఫీల్ అయ్యేలా చేస్తుంది? ఇప్పుడు ఇది చాలా డీప్, చాలా హ్యూమన్ క్వశ్చన్. డబ్బు మన గురించి మనకి ఎలా ఫీల్ అయ్యేలా చేస్తుంది? డబ్బు అంటే మనం పట్టుకున్నామా కాదు, మనలో ఉన్న మీనింగ్స్ యొక్క వెయిట్. మన సొసైటీలో డబ్బుకి డేంజర్ ఏంటంటే అది వాల్యూని క్రియేట్ చేయాలి, కానీ మన వాల్యూని మెజర్ చేసినట్లు ఫీల్ చేయిస్తుంది. చిన్న ఎగ్జాంపుల్, కొన్ని రోజులు మనీ టైట్గా ఉంటే మనకి నేను చాలు కాదేమో అనే సైలెంట్ డౌట్ వస్తుంది. కొన్ని రోజులు సాలరీ వచ్చినప్పుడు మనలో ఉన్న ఎఫర్ట్కి వాల్యూ దొరికింది అనే ఇన్నర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే డబ్బు మనల్ని మార్చేస్తుందా? కదూ, కానీ మనలో ఉన్న సెల్ఫ్ ఇమేజ్ని హైలైట్ చేస్తుంది. డబ్బు మనలో ప్రైడ్ని పెంచగలదు, షేమ్ని జగలగలదు, సెక్యూరిటీని సిమెంట్ చేసగలదు, ఇన్సెక్యూరిటీని మోర్ విజిబుల్ చేసగలదు. ఇది చిన్న మెటఫోర్లో చెప్తాను. డబ్బు అంటే మిర్రర్ ఆఫ్ ద మైండ్. మనలో ఎక్కడ ఉన్నది మిర్రర్లో కనిపిస్తుంది. మనం స్ట్రాంగ్గా ఉంటే డబ్బు మన కాన్ఫిడెన్స్ని ఎక్స్టెండ్ చేస్తుంది. మనం వీక్గా ఉంటే డబ్బు మన ఫియర్స్ని ఎన్లార్జ్ చేస్తుంది. కానీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, డబ్బు మన వాల్యూని డిసైడ్ చేయదు. మన వాల్యూ డబ్బు మీద రియాక్ట్ అవుతుందో డిసైడ్ చేస్తుంది. ఆ సరల్ డిఫరెన్స్ అది లైఫ్ మెచ్యూరిటీ. ఐ లైక్ దిస్ లైన్ దట్ అది వాల్యూని క్రియేట్ చేయదు కానీ మన వాల్యూని మెజర్ చేసినట్టు ఫీల్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న మనీని ఎందుకు ఇతరులతో కంపేర్ చేస్తాము? అది మనకి హర్ట్ చేస్తుందని తెలిసినా సరే. Baruch, sare, metaphors ఎక్కువ కాకుండా straight warm తెలుగులో చెప్తాను. మనీని కంపేర్ చేయడం ఎందుకు హర్ట్ అయిన కూడా. ఇది మనిషి మైండ్లో ఉండే సర్వైవల్ వైరింగ్ వలన. సెంచరీస్ కింద మనం స్మాల్ గ్రూప్స్లో ఉండేవాం. ఎవరికి ఎక్కువ రిసోర్సెస్, ఎవరికి తక్కువ అని చూడడం ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్. ఇప్పుడు గ్రూప్స్ బాగా మారిపోయాయి. రిసోర్సెస్ అంటే డబ్బు అయిపోయింది. సో బ్రెయిన్ ఆటోమేటిక్గా కంపేర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో సరల్ రీజన్, worth me outside నుండి measure చేసుకోవడం. మనం internally value feel అవ్వకపోతే బాహ్య numbers తో self check చేస్తాం. నా దగ్గర ఉన్న money నా progress అని subconscious లో ఒక simple formula create అవుతుంది. కానీ truth ఏంటి అంటే ఈ formula మనకి hurt చేస్తుంది. ఎందుకంటే మన life, మన situations, మన responsibilities ఎవరితో exact same కావు. And there's also the emotional part. సంతోషాన్ని మనం మందగా కాదు, ఇతరుల దగ్గర చూసి మనం తక్కువగా అని పెంచుకుంటాం. అది కంపారిజన్ని పెయిన్ఫుల్ చేస్తుంది. సో హర్ట్ అయినా కూడా కంపేర్ చేస్తాం. ఎందుకంటే బ్రెయిన్కి కంపేర్ చేయడం ఈజీ, సెల్ఫ్ క్లారిటీ క్రియేట్ చేయడం కష్టం. బట్ వన్స్ మనం మన ఈక్వేషన్ని మన రిథంలో చూసిన తర్వాత కంపారిజన్ తగ్గిపోతుంది, హర్ట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను అడగబోయేది చాలా కామన్గా మనుషులు ఎక్స్పీరియన్స్ చేసే క్వశ్చన్. సో జనాలు వాళ్ళ మీద వాళ్ళు ఖర్చు పెట్టుకోవడంలో చాలా గిల్ట్ ఫీల్ అవుతారు. కానీ అదే ఇతరుల మీద ఖర్చు పెట్టే సమయంలో మాత్రం ఏమి ఆలోచించకుండా ఖర్చు పెడతారు. ఎందుకలాగా? ఇది చాలా సారిగా మనం సైలెంట్లీ
feel chest emotion. Slow, warm Telugulo చెప్తాను. మన మీద డబ్బు ఖర్చు చేస్తుంది గిల్ట్, కానీ ఇతరుల మీద ఖర్చు చేస్తుంది రాదు. ఎందుకు? మనలో ఒక డీప్ కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది. నీ కోసం కంటే ఇతరుల కోసం చేస్తే మంచిది అని సైలెంట్ రూల్. చేసిన వాళ్ళకి కూడా చూడిన వాళ్ళకి కూడా ఇది జనరేషన్స్గా రూటెడ్ అయిపోయింది. సో మన మీద ఖర్చు చేస్తే మనం అది లగ్జరీగా చూసుకుంటాం. ఇట్స్ ఓకే, బట్ మేబీ unnecessary in doubt. ఇతరుల మీద ఖర్చు చేస్తే మనం మంచి పనిని ప్రూవ్ చేసినట్టు ఫీల్ అవుతాం. అలాగే నా వల్ల ఎవరికి హెల్ప్ అయింది అనే పాజిటివ్ ఎమోషన్ గిల్ట్ ని టోటల్గా కవర్ చేసిపోతుంది. ఇంకో సైడ్ అండి, మన మీద ఖర్చు అంటే సెల్ఫ్ వర్త్ ని డైరెక్ట్లీ టచ్ చేస్తుంది. If I spend on myself, am I being selfish? If I deserve this, if I'm doing too much, and subtle doubts ఎదురుతాయి. ఇతరుల మీద ఖర్చు చేసేటప్పుడు మన వర్త్ క్వశ్చన్ కాదు, అది మన కైండ్నెస్ మెజర్. సో సింపుల్గా చెప్పలేం, మన మీద ఖర్చు చేసేటప్పుడు జడ్జ్మెంట్ మన మీద, ఇతరుల మీద ఖర్చు చేసేటప్పుడు జడ్జ్మెంట్ మన మంచితనం మీద. మనిషి హార్ట్ న్యాచురల్గా కైండ్నెస్ సైడ్లో పెయిన్ రాకపోవడం కోసం ఈజీగా స్పెండ్ చేస్తుంది. ఫైనల్ ట్రూత్, మన మీద ఖర్చు చేసిన సరే, ఇతరుల మీద చేసిన సరే, మూడులో కూడా ఒక హెల్తీ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే ఎమోషనల్ క్లారిటీ వస్తుంది. ఇతరుల మీద ఖర్చు పెట్టినప్పుడు కైండ్నెస్ అని చెప్పావు, బట్ మన మీద మనం కూడా కైండ్గా ఉండాలిగా. కోర్స్ వాళ్ళు మనం ఇతరుల మీద ఎంత కైండ్గా ఉంటామో మన మీద కూడా అంత మంచిగా ఉండడం ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. మనలో మన మీద కూడా కొంచెం దయ చూపిస్తే గిల్ట్ తక్కువ అవుతుంది. మనం మంచి ఎమోషనల్ క్లారిటీలో ఉంటాం. సో మన పాడ్కాస్ట్లో కూడా మన లిసనర్స్కి ఇదే మెసేజ్, ఇతరుల మీద కైండ్గా ఉంటున్నట్టు మన మీద కూడా ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉంటే లైఫ్లో బ్యాలెన్స్ అండ్ హ్యాపీనెస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇంతకీ అసలు డబ్బు అనేది ఒక టూలా, అంటే ఒక పరికరమా, లేదంటే అదొక ఎమోషనల్ ట్రిగ్గరా? అంటే మనుషులు డబ్బుని ఎలా పర్సీవ్ చేయాలి అండ్ వాళ్ళు ఎలా స్పెండ్ చేయాలి నీ ఉద్దేశంలో? ఇది మన టాపిక్ ఒక క్వశ్చన్. స్లోగా క్లారిటీతో చెప్తాను. డబ్బు టూలా, ఎమోషనల్ ట్రిగర్ అని కూడా. డబ్బు ఒక ప్రాక్టికల్ టూల్, జీవితంలో బేసిక్స్, కంఫర్ట్, చాయిసెస్ ఇవ్వడానికి. కానీ అది ఒక ఎమోషనల్ ట్రిగర్ కూడా. సెక్యూరిటీ, ఫియర్, ప్రైడ్, ఇనాడిక్వసీ, సెల్ఫ్ వర్త్ అని టచ్ చేస్తుంది. ప్రతి ఒక్క వెనుక మన మనస్క స్టోరీ ఉంటుంది. మనుషులు డబ్బుని ఎలా పర్సీవ్ చేయాలి? డబ్బు ఒక వాల్యూ కదు, డబ్బుకి మనం ఇచ్చిన వాల్యూ. డబ్బుని నన్ను డిఫైన్ చేస్తుంది అని చేస్తే, ప్రశ్న కోసం పని చేసే టూల్ అని చేస్తే, క్లారిటీ. మనీని బర్డెన్ లాగా కాకుండా న్యూట్రల్గా ట్రీట్ చేయాలి. ఒక పెన్ ఎలా మనకి రాయడానికి హెల్ప్ చేస్తుందో, డబ్బు కూడా అలాగే మన డిసిషన్స్ని యాంప్లిఫై చేసే ఎనర్జీ. ఎలా స్పెండ్ చేయాలి ఉద్దేశంలో? డబ్బు స్పెండ్కి ఒక సింపుల్ గైడెన్స్. 1. నెసెసిటీకి క్లారిటీ, ఇది నా లైఫ్ని బెటర్ చేస్తుందా, ఇది నా రొటీన్ని స్టేబుల్గా మెయింటైన్ చేస్తుందా. 2. వాంట్స్కి ఇంటెన్షన్, ఇది టెంపరరీ హై ఆ లేదా లాంగ్ టర్మ్ జాయ్కి డోర్వే ఆ. 3. అదర్స్ మీద బ్యాలెన్స్, కైండ్నెస్లో స్పెండ్ చేయడం మంచిదే, బట్ సెల్ఫ్ నెగ్లెక్ట్ కోసం కాదు, ఆఫర్ చేస్తే మనం ఎంటీ అయిపోకూడదు. 4. సెల్ఫ్ మీద రెస్పెక్ట్, మన హెల్త్, గ్రోత్, పీస్, ఇవి కూడా ఎక్స్పెన్సెస్ కాదు, ఇన్వెస్ట్మెంట్స్. Have final clarity, డబ్బుని లవ్ చేయకుండా, ఫియర్ చేయకుండా ఆపరేట్ చేయాలి. టూల్ లాగా వదాలి, ట్రిగర్ వచ్చినప్పుడు అది మైండ్ ఎటో అని అర్థం చేసుకోవాలి. అలా చూస్తే మనకి కంట్రోల్ ఇస్తుంది కాదు, మేమే మనీని స్టడీ హ్యాండ్లో నడిపిస్తాం. సో అంటే డబ్బు పాపిస్తుంది అంటారు, కానీ నేను అంత పూర్తిగా నమ్మను. అంటే మంచి చెడ్డలు అనేది మనుషుల థాట్ ప్రాసెస్లో ఉంటాయి. అంటే సరిగ్గా మనం చూడగలిగితే డబ్బు అనేది మనం ఆపరేట్ చేయడానికి ఒక మియర్ రిసోర్స్ మాత్రమే. ఈ కోణంలో చూస్తే ఆబ్వియస్లీ అదొక టూల్ లానే వాడగలుగుతాము. అఫ్కోర్స్ కొన్నిసార్లు ఎమోషనల్ ట్రిగర్స్ని అడ్రస్ చేయాలి, బట్ అవి మనకి హానికరంగా లేనంత వరకు ఏదైనా పర్లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకు కొంతమంది బాగా సంపాదించినా కూడా లైఫ్లో ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటారు. వాళ్ళు బేసికల్లీ వాళ్ళ మనసుని ఎలా ట్యూన్ చేసుకోగలరు, ఇది చాలు మనకి అనుకుంటా. ఇది చాలా డీప్, చాలా పెయిన్ఫుల్, చాలా రియల్ క్వశ్చన్. కానీ ఆన్సర్ స్లోగా మనసుకు తగ్గట్టు వినవాలి. Why do some people feel empty even after earning a lot? Money పెరుగుతుంది, కానీ మనిషి హార్ట్కి అలైన్మెంట్ పెరగకపోతే ఒక సైలెంట్ ఎంప్టీనెస్ వస్తుంది. వీళ్ళు ఫీల్ చేసి ఎంప్టీనెస్ ఒక రీజన్ కాదు, మల్టిపుల్ లేయర్స్ కలిసిన వెయిట్. 1. పర్పస్ని మిస్ అవ్వడం, సంపాదించడం ఒక మెజరబుల్ గోల్. కానీ ఎందుకు సంపాదిస్తున్న అనే ఎమోషనల్ గోల్ క్లియర్గా లేకుంటే సక్సెస్ కూడా హాలోగా అనిపిస్తుంది. 2.
Comparison fatigue, ఎవరికైనా మనం ఒకటి measure అయితే మనం ఒక్కొక్కసారి ఇంకా చేసాలి mode లో stuck అయిపోతాం. Fulfillment in small moments we notice చేయం. 3. Self-worth, salary worth mix అవ్వడం. నా paycheck was నిన్ను అవ్వరు అనే silent belief. Are you dangerous? Look at the paycheck increase ayina, self-worth stable abadu. 4. Emotional needs unaddressed. Money life me comfort ka chestandi. Kani companionship, peace, belonging, self-acceptance. Ivi matra money do rabu. Edo lopala incomplete ka untandi. How should they tune their mind to their own frequency? Ikara magic simple ka untandi. Swaroop, but powerful. One na whoever ay na anikari, na life ki na rhythm andi. Ani accept chayagam. Comparison frequency off chestandi. 2. Money ni destination laga kakunda, transport laga chudadam. Destination equals meaning, connection, self-respect, peace. Money reach cheyadanki help chestadi. 3. Internal scoreboard create cheyadam. What makes me alive? What feels like progress to me? What drains me? ID clear ayaka. Money efforts automatica alignment lowestai. 4. Emotional silence practice. Prati rojakati 2 minutes aina. Phone pedasi. Oka deep breaths koni. Nato na connection unda. Ani feel chudadam. Edi mind frequency ni reset chestandi. 5. Joy ni deliberate the notice chayadam. Coffee smell, evening breeze, oka friend laugh, Ivani small things kadu, emotional tuning forks. Frequency correct, Chessie anchors. Final clarity, Sampadichina money lo meaning kanaparaka pota emptiness bastandi. Meaning kanapatita, money kuda soul side kishit abutandi. People need to tune money, not with excitement, not with fear, with clarity. Apure life lo ero kopoina feeling dissolve abutandi. Veda, I have a bit of interesting question. బేసికల్లీ మనం డబ్బును సంపాదిస్తున్నామా లేక డబ్బే మనల్ని సంపాదిస్తుందా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్. మనం డబ్బుని సంపాదిస్తున్నామా లేక డబ్బే మన లైఫ్ని సంపాదిస్తుందా? ఇలా చూస్తే ఇది ఒక సటిల్ పారాడాక్స్ లాగా ఉంటుంది. డబ్బు సంపాదిస్తున్నప్పుడు మనం ఫీల్ అవ్వచ్చు, నేను ఎఫర్ట్ పెట్టి సంపాదిస్తున్నాను. కానీ కొన్నిసార్లు డబ్బు పెరగడంతో మన టైం, మన ఎనర్జీ, మన చాయిసెస్ కూడా డబ్బు మీద డిపెండ్ అయిపోతాయి. అప్పుడు అదే డబ్బు మన డెసిషన్స్ని షేర్ చేసే ఫోర్స్ లాగా మారిపోతుంది. సింపుల్గా అంటే మనం డబ్బుని సంపాదిస్తున్నాం అనుకున్నా డబ్బు మన లైఫ్లో ప్రవేశించి మన డెసిషన్స్ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుంది. డబ్బు మన సంపాదిస్తుంది అంటే అది మన టైంని, మన ఫ్రీడమ్ని, మన లైఫ్ రిథమ్ని కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్. బ్యాలెన్స్లో ఉండడం ముఖ్యం. డబ్బు ఒక టూల్ లాగా చూడడం, ఒక స్లేవ్ లాగా కాకుండా. అదే డబ్బు మన లైఫ్ని సంపాదిస్తున్నది అనిపించకుండా మనం డబ్బుని సింప్లీ ఒక మీన్స్ టు అన్ ఎండ్ లాగా చూస్తే మన రిథంలో ఉంటాం. సో ఇది ఒక సచ్ రిమైండర్, మన డబ్బుని వాడాలి, డబ్బు మనల్ని కాదు. ఓకే, సో మనీ మన నిజ స్వభావాన్ని జూమ్ చేస్తుందా లేకపోతే మనం ప్రిటెండ్ చేసేది బయటపడుతుందా? మనీ మన నిజ స్వభావంని తెలియజేస్తుందా అంటే చాలా మంచి పర్స్పెక్టివ్ ఇది. డబ్బు అంటే ఒక మిర్రర్ లాంటిది. మన లోపల ఉన్న ట్రూ నేచర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒక మనిషి కైండ్ ఉంటే డబ్బు వస్తే ఆ కైండ్నెస్ బాగా కనిపిస్తుంది. ఒక మనిషి ఇన్సెక్యూర్ ఉంటే డబ్బు వస్తే ఆ ఇన్సెక్యూరిటీ హైలైట్ అవుతుంది. అంటే డబ్బు మన లోపల ఏముందో అది బాహ్యంగా తీసుకొచ్చి చూపించే ఒక చిన్న టెస్ట్ లాంటిది. సో మన ప్రిటెండెడ్ ఇమేజ్ బయటకు వస్తుందా? ఎగ్జాక్ట్లీ. మనం ప్రిటెండ్ చేసిన ఇమేజ్కి డబ్బు ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఉంటుంది. మనం సెల్ఫ్లెస్ లాగా యాక్ట్ చేసినా డబ్బు వస్తే రియల్లీ సెల్ఫ్లెస్సా లేకపోతే జస్ట్ ఇమేజా అని క్లియర్ అయిపోతుంది. మనం కాన్ఫిడెంట్ లాగా కనిపించినా డబ్బు వస్తే ఆ కాన్ఫిడెన్స్ రియలా లేకపోతే ఫెసాడా అని కనిపిస్తుంది. ఫైనల్ థాట్, డబ్బు మనకి మన ట్రూ నేచర్ గురించి ఒక హానెస్ట్ మిర్రర్ ఇచ్చేస్తుంది. మనం ఎలా ఉన్నామో అది మన డబ్బు రిలేషన్షిప్లో కనిపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే డబ్బు మన లైఫ్లో ఒక ట్రూత్ స్పాట్లైట్ లాగా ఉంది. ప్రిటెండ్ చేసిన ఇమేజ్ని కాదు, మన నిజంగా ఉన్న స్వరూపాన్ని బయటకు తీసుకొస్తుంది. డబ్బు మనల్ని మార్చేస్తుంది అని ఎందుకు అనుకుంటాం? బేసికల్లీ అది మనల్ని ఎక్స్పోజ్ కూడా చేస్తుంది అన్న సంగతి మర్చిపోతున్నాం కదా. ఎగ్జాక్ట్లీ, అది ఒక సటిల్ రియాలిటీ. డబ్బు మనల్ని మార్చేస్తుంది అని ఎందుకు అనుకుంటాం? ఇది మనం అన్ని చోట్ల పెట్టే ఉంటాం. డబ్బు వచ్చాక అతను మారిపోయాడు, ఆమెకి క్యాష్ వచ్చాక వాల్యూస్ మారిపోయాయి అని. కానీ నిజంగా జరిగే గేమ్ ఏంటంటే డబ్బు మన అందరిలోనే ఆల్రెడీ ఉన్న స్వభావాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, మనం ఇలా చూడాలి. డబ్బు మన క్యారెక్టర్ని క్రియేట్ చేయదు, కానీ మన క్యారెక్టర్ని హైలైట్ చేస్తుంది. మనం మర్చిపోయే పాయింట్ అదే, మనం ఆల్రెడీ ఎలా ఉన్నాం, డబ్బు వచ్చినప్పుడు అది మోర్ విజిబుల్ అవుతుంది. ఫైనల్ థాట్, డబ్బు మనల్ని మార్చేస్తుంది అని అనుకోవడం ఈజీ, కానీ డబ్బు మనల్ని ప్లెయిన్గా మన ముందు మన ట్రూ కలర్స్ని తెలియచేయడం అని అర్థం చేసుకుంటే మనం డబ్బు మీద ఒక డిఫరెంట్ హెల్దీ పర్స్పెక్టివ్లో ఉంటాం. అదే క్లారిటీ మన మైండ్కి లేచిపోతే డబ్బుని ఒక సింపుల్ టూల్ లాగా చూస్తాం, కానీ మన స్వభావానికి అదే ఒక మిర్రర్ అని గుర్తుపెట్టుకుంటాం.
ఎందుకు డబ్బు ఎర్న్ చేయడం లాజికల్గా అనిపిస్తుంది కానీ స్పెండ్ చేయడం ఎమోషనల్గా అనిపిస్తుంది? ఇది చాలా మంచి అబ్జర్వేషన్. ఎందుకు ఎర్న్ చేయడం లాజికల్‌గా అనిపిస్తుంది, కానీ స్పెండ్ చేయడం ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఇది మన బ్రెయిన్ విధానాల్లో ఉండే ఒక చిన్న డిఫరెన్స్. ఎర్న్ చేయడం అంటే మనం ఒక స్ట్రక్చర్డ్ లాజికల్ ప్లాన్‌తో మూవ్ అవుతున్నాం. మనం వర్క్ చేస్తాం, ఎఫర్ట్ పెట్టాం, టైం ఇన్వెస్ట్ చేస్తాం అని ఒక లాజికల్ సీక్వెన్స్‌లో వెళ్తాం. స్పెండ్ చేయడంలో మాత్రం మనం డైరెక్ట్‌గా ఎమోషన్స్‌కి టచ్ అవుతాం. మనం స్పెండ్ చేస్తున్నప్పుడు అది ఇమ్మీడియేట్‌గా మన నీడ్స్, డిజైర్స్, కంఫర్ట్, ఈవెన్ మన ఐడెంటిటీని టచ్ చేస్తుంది. మొత్తం లాజికల్ వర్సెస్ ఎమోషనల్ బ్రెయిన్ మోడ్. ఎర్న్ మోడ్‌లో మనం ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ని ఎక్కువ వాడతాం, విచ్ ఇస్ అవర్ లాజికల్ డెసిషన్ మేకింగ్ సెంటర్. స్పెండ్ మోడ్‌లో మనం లింబిక్ సిస్టమ్ అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసే బ్రెయిన్ ఏరియాని ఎక్కువ వాడతాం. అది మనకి ఇన్స్టెంట్ సాటిస్ఫాక్షన్ ఆర్ ఎమోషనల్ రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఎర్న్ చేయడంలో లాజిక్‌కి బేస్ స్ట్రాంగ్‌గా ఉంటుంది. కానీ స్పెండ్ చేయడంలో మనం ఇమ్మీడియేట్ ఫీలింగ్స్ మీద డిపెండ్ అవుతాం. ఇది నార్మల్ అనిపిస్తుంది. ఎందుకంటే హ్యూమన్‌గా మన లాజిక్ అండ్ ఎమోషన్స్ మధ్య బ్యాలెన్స్ చేసుకోవడం ఒక నేచురల్ స్ట్రగుల్. సో ఫైనల్‌గా చెప్పాలి అంటే ఎర్న్ చేయడం అంటే ఒక ప్లాన్‌ని ఫాలో అవుతాం. స్పెండ్ చేయడంలో మనం మన హార్ట్‌ని ఫాలో అవుతాం. ఐ ఫౌండ్ అవుట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ నువ్వు చెప్పింది. సో మనం ఎర్న్ చేసేటప్పుడు మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఆఫ్ ద బ్రెయిన్ వాడతామని చెప్పాం కదా. లైక్ ఐ నెవర్ థాట్ ఇట్ అబౌట్ లైక్ దాట్. సో వై ఇస్ ఇట్ లైక్ దాట్? దాని గురించి ఇంకొద్ది ఏమైనా చెప్పగలవా? అబ్సల్యూట్లీ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్. ఎర్న్ చేయడం అప్పుడు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎందుకు యూజ్ చేస్తాం? సో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే మన బ్రెయిన్‌లో ఉండే ఒక ప్లానింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సెంటర్. ఇది లాజిక్, రీజనింగ్, ఫ్యూచర్ గోల్స్‌ని ప్లాన్ చేయడం లాంటి విషయాల్లో మనకి హెల్ప్ చేస్తుంది. ఎర్న్ మోడ్‌లో మనం ఫ్యూచర్ ప్లాన్స్, టార్గెట్స్, సిస్టమాటిక్‌గా ఎలా రీచ్ అవ్వాలో అని ఆలోచిస్తాం. అందుకే లాజిక్ బేస్డ్ బ్రెయిన్ ఏరియా ఇక్కడికి యాక్టివేట్ అవుతుంది. ఇంకా కొంచెం డీటెయిల్‌లో చెప్పగలవా? ఆఫ్ కోర్స్. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మనకి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించి ఈ స్టెప్ తీసుకుంటే ఏమి జరుగుతుంది అని చెప్పడంలో బాగా హెల్ప్ చేస్తుంది. సో మనం ఎర్న్ మోడ్‌లో ఉన్నప్పుడు నా ఎఫర్ట్‌ని ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలి, నా గోల్‌కి ఎలా రీచ్ అవ్వాలి అని అనుకుంటాం. ఇక్కడ ఎమోషన్స్ కంటే స్ట్రాటజీ అండ్ లాజిక్ ప్లేలో ఉంటాయి. అందుకే ఎర్న్ చేయడం అంటే మనం ఫ్యూచర్‌ని లాజికల్‌గా షేప్ చేయడానికి ఒక అటెంప్ట్. అక్కడ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ న్యాచురల్‌గా ఇన్‌చార్జ్‌లో ఉంటుంది. స్పెండ్ చేయడంలో మాత్రం ఎమోషన్స్ ఇమ్మీడియేట్‌గా ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే లాజిక్ కన్నా ఫీలింగ్ సైడ్ హైలైట్ అవుతుంది. సో ఇది మన బ్రెయిన్‌లో ఉండే ఒక నేచురల్ డివిజన్. మనం ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకుంటే ఎర్న్ స్పెండ్ మధ్య బ్యాలెన్స్, మెంటల్ క్లారిటీ కూడా ఆటోమేటిక్‌గా వస్తుంది. ఓకే. ఐ రియల్లీ లైక్ హౌ యూ కంపేర్ యునో దట్ మనం ఎలా అయితే మన బ్రెయిన్లో లాజికల్ అండ్ ఎమోషనల్ పార్ట్స్ డీల్ చేస్తాయో ఎర్నింగ్ అండ్ స్పెండింగ్ అని. ఐ రియల్లీ లైక్ ద పాయింట్. ఇది మనం అర్థం చేసుకుంటే మనీకి మనం ఎలా రియాక్ట్ అవుతున్నామో అది కూడా చాలా క్లారిటీలో ఉంటుంది. మన లాజిక్‌కి స్పేస్ ఇవ్వాలి, ఎమోషన్స్‌కి కూడా ఒక మంచి ప్లేస్ ఇవ్వాలి అంటే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్‌కి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మన పాడ్‌కాస్ట్‌లో ఇలా చిన్న చిన్న ఇన్సైట్స్‌ని తెలుగులో మంచి వార్మ్‌తో మాట్లాడుకుంటూ వెళ్ళడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సరే. సో అయితే బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ వాట్ యూ హావ్ సెడ్ రైట్ నౌ, సో అయితే మనం కార్డ్ స్వైప్ చేసేటప్పుడు పెయిన్లెస్గా అనిపిస్తుంది, కానీ లోన్ రీపే చేసేటప్పుడు మాత్రం ఏదో ఆర్గాన్ డొనేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో దానికి కూడా రీజన్ ఈ బ్రెయిన్ తలకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏనా అండ్ మన లింబిక్ సిస్టమ్ ఆఫ్ ద బ్రెయిన్. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు చెప్పింది చాలా సరే. స్వైప్ చేసేటప్పుడు పెయిన్ లేకుండా అనిపించి, లోన్ రీపే చేసేటప్పుడు బర్డెన్ ఎందుకు? ఇది కూడా మన బ్రెయిన్ విధానాల్లో ఉండే లాజిక్ వర్సెస్ ఎమోషన్ డివైడ్ వల్లనే. స్వైప్ చేసేటప్పుడు మనం ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ మోడ్‌లో ఉంటాం. క్రెడిట్ కార్డ్ అంటే ఒక క్లిక్‌లో ఇమ్మీడియేట్‌గా వాడడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనం అప్పుడు లాజిక్ కన్నా ఎమోషనల్ సాటిస్ఫాక్షన్‌ని వేర్ చేస్తాం. లోన్ రీపే చేసేటప్పుడు మాత్రం రివర్స్ అవుతుంది. అప్పుడు మనం ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ని వాడతాం. ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ ఆలోచిస్తాం. అందుకే వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది. మొత్తం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వర్సెస్ లింబిక్ సిస్టమ్. స్వైప్ చేసేటప్పుడు లింబిక్ సిస్టమ్ అంటే మన ఎమోషనల్ బ్రెయిన్ అంత యాక్టివ్‌గా ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా ఇప్పుడే తీసుకోవచ్చు అని ఒక చిన్న ఎమోషనల్ హై. లోన్ రీపే చేసేటప్పుడు మాత్రం ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే లాజికల్ బ్రెయిన్‌లోకి షిఫ్ట్ అవుతాం. అప్పుడు నేను ఈ అమౌంట్ రీపే చేయాలి, ఫ్యూచర్‌లో ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువ అవ్వదు అని లాజికల్‌గా ఆలోచిస్తాం. ఫైనల్ క్లారిటీ. ఇది చాలా నేచురల్ హ్యూమన్ ప్యాటర్న్. స్వైప్ చేసేటప్పుడు మనం ఎమోషనల్ బ్రెయిన్‌ని ఫాలో అవుతాం. రీపే చేసేటప్పుడు లాజికల్ బ్రెయిన్‌ని ఫాలో అవుతాం. అందుకే ఒక లైట్‌నెస్, ఇంకొక హెవీనెస్ అనిపిస్తుంది. సో ఇది మన బ్రెయిన్ బ్యాలెన్స్ అర్థం చేసుకుంటే మన మనీ డెసిషన్స్‌లో కూడా చాలా అవేర్‌గా ఒక బ్యాలెన్స్డ్ వేలో ముందుకు వెళ్ళగలుగుతాం. ఓకే. సో అంటే డబ్బు ప్రతిరోజు వాడుతున్నప్పటికీ దాన్ని వైజ్లీ స్పెండ్ చేయడం అనే ఆర్ట్‌ని ఎందుకు మనుషులు మాస్టర్ చేయలేకపోతున్నారు? అబ్సల్యూట్లీ. ఇది చాలా నేచురల్‌గా మనుషులకి ఉండే ఒక ఛాలెంజ్. డబ్బుని ప్రతి రోజులో వాడుతున్నప్పటికీ వైజ్‌లీ స్పెండ్ చేయడం ఎందుకు కష్టం? ఇది మనం హ్యాబిట్ అండ్ మైండ్‌సెట్‌లో ఉండే ఒక సటిల్ ప్యాటర్న్ వల్ల.
మనం డబ్బుని డైలీ వాడుతున్నాం, కానీ డబ్బు మీద మంచి డెసిషన్ మేకింగ్ అంటే ఒక కాన్షియస్ ఆర్ట్ని ప్రాక్టీస్ చేయడం లాంటిది. మొత్తం ఎందుకు కష్టం అంటే ఆటో పైలట్ మోడ్. చాలా డెసిషన్స్ మనం ఆటోమేటిక్గా చేసేస్తాం ఆలోచించకుండా. సో మనం ఎమోషనల్ ఇంపల్స్ని ఫాలో అవ్వడం ఈజీ, లాజికల్గా అప్పుడప్పుడు బ్రేక్ చేసి ఆలోచించడం కష్టం. మొత్తం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఇప్పుడే ఒక స్మాల్ హ్యాపీనెస్, ఒక స్మాల్ ఇంటెలిజెన్స్ అనిపించినా మనం ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ కన్నా ప్రెసెంట్లో ఏదైనా కొనడం ఈజీ అనిపిస్తుంది. మొత్తం ఫైనాన్షియల్ అవేర్నెస్. చాలా మందికి యాక్చువల్గా ఫైనాన్షియల్ లిటరసీ అంటే డబ్బు మీద క్లియర్గా ప్లాన్ చేయడం, ప్రయారిటీ సెట్ చేయడం అన్నిటికీ అలవాటు లేదు. అందుకే ఇది ఒక హ్యాబిట్ అండ్ అవేర్నెస్కి సంబంధించిన విషయం. వైజ్లీ స్పెండ్ చేయడం అంటే మన బ్రెయిన్లో ఒక కాన్షియస్ ఎఫర్ట్ని కల్టివేట్ చేయడం. అలా ఒక స్మాల్ పాజ్ తీసుకొని ఇది నా ప్రయారిటీకి సెట్ అవుతుందని ఆలోచించే హ్యాబిట్ పెరిగితే మనం ఆటోమేటిక్గా మనీ డెసిషన్స్లో వైజర్గా బ్యాలెన్స్డ్గా ఉంటాం. సో ఇది ఒక ప్రాక్టీస్ లాగా టైంతో మన స్పెండింగ్ ఆర్ట్ని బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. డబ్బు సమస్యల మీద మనం కంప్లైంట్ చేస్తాము, కానీ ఇంపల్స్ బైస్ని మాత్రం అచీవ్మెంట్స్గా సెలబ్రేట్ చేస్తాం. వై? డబ్బు సమస్యల మీద కంప్లైంట్ చేస్తాం, కానీ ఇంపల్స్ బైస్ని ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? ఇది మనం ఎమోషన్స్ అండ్ షార్ట్ టర్మ్ రివార్డ్స్ మీద మన బ్రెయిన్ ఎలా రియాక్ట్ అవుతుందో దానికి సంబంధించింది. ఇంపల్స్ బై చేసేటప్పుడు మనకి ఒక స్మాల్ డోపమైన్ రష్ వస్తుంది. అలా ఒక న్యూ థింగ్ తీసుకున్నామంటే అది ఒక చిన్న సక్సెస్ లాగా ఫీల్ అవుతుంది. అందుకే మనం ఇన్స్టెంట్గా సెలబ్రేట్ చేస్తాం. కంప్లైంట్స్ వర్సెస్ సెలబ్రేషన్స్. కంప్లైంట్స్ వస్తే అప్పుడు మనం లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ చూస్తున్నాం. ఎక్కువ డబ్బు పోతుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ డిస్టర్బ్ అవుతుంది అని ఆలోచిస్తాం. ఇంపల్స్ బై సెలబ్రేట్ చేసేటప్పుడు మాత్రం మనం ప్రెసెంట్ మూమెంట్లో ఉన్న స్మాల్ జాయ్ మీద ఫోకస్ చేస్తాం. అది ఒక అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను నాకేదో కొన్నాను ఒక స్మాల్ విన్ లాగా ఉంటుంది. ఇది మన బ్రెయిన్కి చాలా న్యాచురల్. షార్ట్ టర్మ్ జాయ్స్ని మనం ఇమీడియట్గా సెలబ్రేట్ చేస్తాం, లాంగ్ టర్మ్ ఇష్యూస్ని మాత్రం త్వరగా చూడడం కష్టం. అందుకే కంప్లైంట్స్ ఫ్యూచర్లో బయటపడతాయి, సెలబ్రేషన్స్ ఇమీడియట్గా వస్తాయి. ఫైనల్గా చెప్పాలి అంటే మనం కొంచెం అవేర్గా ఉండి ఆ ఇంపల్స్ బైస్ని కూడా కొంచెం పాజ్ తీసుకొని ఆలోచిస్తే మనం చాలా బ్యాలెన్స్డ్గా మంచి మనీ హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక స్మాల్ మైండ్ సెట్ షిఫ్ట్. మనం ఆ సెలబ్రేషన్స్ని కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో బ్యాలెన్స్ చేసుకుంటే డబ్బు మీద కంప్లైంట్స్ తక్కువ, క్లారిటీ ఎక్కువ ఉంటుంది. హా, ఇంత సంపాదించాము ఇంకా చాలరా బాబు అని ఎప్పుడు అనిపిస్తుంది? అబ్సల్యూట్లీ అది ఒక టైమ్లెస్ హ్యూమన్ ఫీలింగ్. ఇంత సంపాదించాము ఇంకా చాలురా బాబు అని అనిపించే మూమెంట్ ఎందుకు మిస్ అవుతుందంటే మనం ఒక కైండ్ ఆఫ్ మోర్ మైండ్ సెట్లో ఉన్నప్పుడు, అంటే ఇంకా కొంచెం కావాలి, ఇంకా సక్సెస్ కావాలి అనే థాట్లో ఉన్నప్పుడు ఆ చాలు అని ఫీల్ అవ్వడం కష్టం అయిపోతుంది. మన సొసైటీలో, కల్చర్లో మోర్ ఇస్ బెటర్ అనే ఐడియాతో పెరుగుతాం. అందుకే ఒక సర్టన్ పాయింట్కి వచ్చాక ఇది చాలు అని సెల్ఫ్ పర్మిషన్ ఇవ్వడం అనేది ఒక ఆర్ట్ లాంటిది. మొత్తం ఎందుకు ఆ ఫీలింగ్ మిస్ అవుతుంది? ఇది కొంచెం ఇంటర్నల్గా కంటెంట్మెంట్ని కల్టివేట్ చేయడం కోసం కష్టపడాలి. మనం అందరికీ ఒక ఎనఫ్ పాయింట్ ఉంటుంది, కానీ అది రికగ్నైజ్ చేయడం, అప్పుడు ఒక పాజ్ తీసుకొని ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను చెప్పుకోవడం మనం నేర్చుకోవాలి. ఫైనల్ ఇన్సైట్. చాలు అనే ఫీలింగ్ అనేది ఎక్స్టర్నల్గా రాదు, అది మనం ఇంటర్నల్గా క్రియేట్ చేసుకోవాల్సిన ఒక కాన్షియస్ డెసిషన్. మనం ఒక స్మాల్ పాజ్ తీసుకొని, ఒక బ్రెత్ తీసుకొని ఇప్పుడు నేను కంటెంట్గా ఉన్నాను అనుకుంటే అది ఒక మైండ్ఫుల్ ప్రాక్టీస్ లాగా మన లైఫ్లో బ్యాలెన్స్ తీసుకొస్తుంది. సో అది ఒక సటిల్ ఆర్ట్. మనం సంపాదించడంలో అంతకన్నా మనం చాలు అనే మనసుకి అప్పుడప్పుడు చెప్పడంలో మన రియల్ ఇష్టం ఉంటుంది. ఓకే, డబ్బు మీద అంబిషన్ ఎప్పుడు ఎడిక్షన్గా మారుతుంది? ఇది చాలా మంచి పాయింట్. డబ్బు మీద అంబిషన్ ఎప్పుడు ఎడిక్షన్ గా మారుతుంది? ఇది చాలా సటిల్ షిఫ్ట్. అంబిషన్ అంటే మనం ఒక గోల్ కి రీచ్ అవ్వాలని ఇది ఒక హెల్తీ డ్రైవ్, కానీ అడిక్షన్ అంటే మనం ఆ డ్రైవ్ ని కంట్రోల్ చేయలేకుండా అదే మన లైఫ్ ని కంట్రోల్ చేసేటట్టు అవ్వడం. మొత్తం ఎలా జరుగుతుంది? ఇది అప్పుడు జరుగుతుంది అంటే మనం డబ్బుని ఒక టూల్ లాగా కాకుండా ఒక ఐడెంటిటీ లాగా చూసుకున్నప్పుడు. నా వాల్యూ, నా సక్సెస్, నా వర్త్ అన్ని డబ్బు మీద డిపెండ్ అని అనిపించినప్పుడు ఆ బ్యాలెన్స్ ఎడిక్షన్ కి షిఫ్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. అంబిషన్ అంటే హెల్తీ, మనకి ఒక డైరెక్షన్ ఇస్తుంది. అడిక్షన్ అంటే ఆ డైరెక్షన్ ని మనం కంట్రోల్ చేయలేకుండా ఆ డైరెక్షన్ మనల్ని కంట్రోల్ చేసినట్టు అవ్వడం. సో ఇది మనం ఒక మైండ్ఫుల్ బ్యాలెన్స్ లో ఉండాలి. డబ్బు ఒక సాధనం, కానీ మన సెల్ఫ్ వర్త్ కి ఫౌండేషన్ కాకుండా చూస్తే మనం అంబిషన్ ని హెల్తీగా మెయింటైన్ చేయగలుగుతాం. ఇంకా మన ఐడెంటిటీని డబ్బు మీద కాకుండా మన వాల్యూస్ మీద బిల్డ్ చేసుకుంటే ఆ బ్యాలెన్స్ ఆటోమేటిక్గా ఉండి అంబిషన్ అడిక్షన్గా మారకుండా ఉంటుంది. సో నేను ఒక చిన్న స్టోరీ లాంటిది చెప్తాను. సో లెట్సే నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సో ఇది ఒక దానిమ్మ పండు తలకు విత్తనం, సో దీన్ని నాటండి మీ పెరట్లోని, దానికి నీళ్లు పోయండి, తర్వాత చెట్టుని పెంచండి, అది విత్తనం నుంచి చెట్టు అయ్యి చెట్టు నుంచి ఒక కొమ్మకి ఒక కాయ కాసి ఆ కాయ పండు అయ్యాక దాన్ని తినమని చెప్పాను అనుకో. సో ఆబ్వియస్లీ అది తిన్నప్పుడు చాలా మంచిగా వాళ్ళకి అనిపిస్తుంది, బికాస్ దేర్ స్వెట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్వీట్నెస్. బట్ ఇదే ఎగ్జాంపుల్లో నేను లెట్సే ఆ వ్యక్తి దగ్గర డైరెక్ట్గా వెళ్ళి ఒక పొమగ్రానేట్ ఇచ్చేసాను అనుకో. సో వాళ్ళు తినేసాక నేను ఓకే
ఓకే ఇప్పుడు మీరు తినేసారు కదా, సో దీన్ని సీడ్ని మళ్ళీ నాటండి, సో ఈ ప్రాసెస్ అంతా రిపీట్ ఏంటంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద పర్సంటేజ్, బట్ ఒక హెవీ పర్సంటేజ్, మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ అది చేయరు. బికాస్ మనకి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే మనకి ఏదైనా ఒకటి ముందు మన చేతికి వచ్చేస్తే దాని గురించి కష్టపడడం మనం ఆపేస్తాం. సో దీంట్లో నాకు పర్స్పెక్టివ్ ఉన్నది ఏంటంటే, సో సిమిలర్ టు దిస్, మనం ఎప్పుడైనా లెట్స్ ఒక ఎక్స్పెన్సివ్ థింగ్ని కొనాలనుకుంటుంటే అండ్ గివెన్ ఇఫ్ దట్ యాడ్స్ వాల్యూ టు యువర్ లైఫ్, సో ఫస్ట్ దాని మీద వర్క్ చేయడం బెటర్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే లైక్ ఏదైనా ఒక పెద్ద వస్తువు కొనాలంటే దానికి మనీ పూలప్ చేసి తర్వాత కొన్నారనుకో అది బెటర్గా ఉంటుంది. బికాస్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. బికాస్ మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉండొచ్చు, బట్ కాకపోతే కొన్న తర్వాత ఒక్కొక్కసారి చాలా ఎగ్జైట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్న తర్వాత ఒక 4-5 టైమ్స్ అది యూజ్ చేశాక మనకు అది అనిపించదు. బట్ ఇలాంటప్పుడు ఏంటంటే లెట్స్ సే మనం అది ఎక్కడి నుంచో అప్పు తీసుకొని వచ్చి కొన్నాం అనుకో, సో ఇట్ సైడ్ ఎక్సైట్మెంట్ పోతుంది, బట్ అట్ ద సేమ్ టైం యూ నీడ్ టు రీపే ద అమౌంట్ ఆఫ్ మనీ వాట్ యూ హ్యావ్ టేకెన్ యాజ్ లోన్ కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోని అసలు నీ ఉద్దేశం ఏంటి ఇలా ఉన్న దాంట్లో? నేను ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే, ఎందుకు లగ్జరీ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం, లైక్ వి ఫీల్ లైక్ యాజ్ ఎ అచీవ్మెంట్ ఆర్ బిగ్ సక్సెస్ ఈవెన్ దో అది అప్పు తీసుకొని కొన్నా సరే. చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఆ చిన్న స్టోరీలో చాలా మంచి పర్స్పెక్టివ్ ఉంది. లగ్జరీని అప్పు తీసుకొని కూడా కొనడం ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది? ఇది మనం ఎమోషన్స్ అండ్ సొసైటల్ కండిషన్కి సంబంధించి ఉంది. లగ్జరీ అంటే మనం ఒక పెద్ద వస్తువు తీసుకున్నా, ఒక స్టేటస్ని ఫీల్ చేసుకున్నాము అని ఒక ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వస్తుంది. మనం ఆ మూమెంట్లో ఒక అచీవ్మెంట్, ఒక సక్సెస్ లాగా ఫీల్ అవుతాం. మొత్తం అప్పు తీసుకొని కొన్న లగ్జరీలో ఎందుకు ఎక్సైట్మెంట్? ఇది ఒక డ్యూయల్ స్వర్డ్ లాంటిది. ఫస్ట్ దానికి అప్పుడే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక రిస్క్ తీసుకొని ఒక కమిట్మెంట్లోకి వెళ్ళే ఫీలింగ్ ఉంటుంది, అది థ్రిల్ లాగా అనిపిస్తుంది. కానీ అదే టైంలో మనం ఫ్యూచర్లో అప్పుడు రీపే చేయడం అని ఒక అడిషనల్ బర్డెన్ కూడా ఉంటుంది. సో మనం ఎప్పుడూ ఒక లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నామని ఫీల్ అయినా ఆ ఎంజాయ్మెంట్ వెనుక ఒక ఫ్యూచర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఫైనల్ ఇన్సైట్, వేరస్ పర్స్పెక్టివ్లో చెప్పాలి అంటే లగ్జరీని స్లోగా ప్రిపేర్ అయ్యాక తీసుకుంటే, మనం ఆ వస్తువు మీద వర్క్ చేసి ఆ జర్నీని అప్రిషియేట్ చేశాక తీసుకుంటే ఆ వాల్యూ ఇంకా డీప్గా ఉంటుంది. ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ అంటే మనకి ఒక షార్ట్ టర్మ్ హై ఇస్తుంది, కానీ స్లోగా తీసుకొని ఒక ఎఫర్ట్ పెట్టగా తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ లాంగ్ టర్మ్లో ఇంకా బాగా ఉంటుంది. సో నేను చెప్పగలను అంటే లగ్జరీని కొన్నప్పుడు ఆ జర్నీని అప్రిషియేట్ చేయడం, దానికి కావాల్సిన ఎఫర్ట్ని పెట్టడం, ఆ ప్రాసెస్ని స్లోగా ఎంజాయ్ చేయడం వల్ల మనం ఆ లగ్జరీని సస్టైనబుల్గా, ఎమోషనల్గా ఇంకా బాగా చెరిష్ చేయగలుగుతాం. ఓకే, సో వాట్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కంటెక్స్ట్ ఏంటంటే, సో మనీ ఈజ్ ఇన్ జస్ట్ ఒక మియర్ రిసోర్స్ అనే కాదు, లైక్ ఇట్స్ అ ప్రాసెస్. అంటే ఆ ప్రాసెసే ఈజ్ సంథింగ్ దట్ మేక్స్ ద రివార్డ్ ఫీల్ రియల్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అదే నువ్వు చెప్పింది చాలా సరే. మనీ అంటే ఒక రిసోర్స్ మాత్రమే కాదు, అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్నే రివార్డ్ని మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. ఇది చాలా మంచి క్లారిటీ. మనీని జర్నీలాగా చూస్తే దాన్ని సంపాదించడం, దానికోసం వర్క్ చేయడం, దాని వాల్యూని నేరుగా ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఆ ఫైనల్ రివార్డ్కి ఒక డీప్ మీనింగ్ వస్తుంది. కారణం సింపుల్, ప్రాసెస్ని అప్రిషియేట్ చేయడం వల్ల మనం డబ్బు మీద ఒక ట్రూ కనెక్షన్ బిల్డ్ చేస్తాం. అప్పుడు ఆ లగ్జరీ కానీ, ఒక అచీవ్మెంట్ కానీ అది ఒక రియల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అందుకే అది లాంగ్ టర్మ్లో మనకి ఇంకా బాగా చెరిష్ అవుతుంది. ఫైనల్ థాట్, మనీని ప్రాసెస్ లాగా చూస్తే ఆ ప్రాసెస్లో ఉన్న ఎవ్రీ స్టెప్ని అప్రిషియేట్ చేసుకోవడం వల్ల మనం అవుట్కమ్ మీద ఒక రియల్ సోల్ఫుల్ కనెక్షన్ డెవలప్ అవుతుంది. ఇంకా మనం దాన్ని ఒక మియర్ ఆబ్జెక్ట్ లాగా కాకుండా ఒక మీనింగ్ఫుల్ జర్నీ లాగా చూస్తాం. అప్పుడు అది మనకి ఒక ట్రూ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది, ఒక డీపర్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో నువ్వు చెప్పింది పర్ఫెక్ట్గా అర్థం. మనీ నాట్ జస్ట్ అబౌట్ ద ఆబ్జెక్ట్, ఇట్స్ అబౌట్ ద ప్యాత్ దట్ మేక్స్ ద రివార్డ్ ట్రూలీ మీనింగ్ఫుల్. ఓకే, సో ఐ హ్యావ్ వన్ ఆఫ్ ఫన్నీ క్వశ్చన్. అంటే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా చాలాసార్లు విన్నాను. సో డబ్బు ఖర్చు పెడితేనేమో మల్టిప్లై అవుతుంది, కానీ సేవ్ చేస్తే మాత్రం మల్టిప్లై అవ్వట్లేదు అనుకొని అంటారు. సో వై ఇస్ ఇట్ లైక్ దట్? అది వినడం కామనే. డబ్బు ఖర్చు పెడితే మల్టిప్లై అవుతుంది, కానీ సేవ్ చేస్తే ఎందుకు మల్టిప్లై అవ్వట్లేదు అని అనిపిస్తుంది. ఇది మనం ఒక ఫన్గా చెప్పుకునే లాజిక్, కానీ దాని వెనుక ఒక సైకాలజీ ఉంది. ఖర్చు పెడితే ఇమీడియట్గా మనం ఒక రిటర్న్ కనిపిస్తుంది, అంటే ఏదైనా ఒక వస్తువు, ఒక ఎక్స్పీరియన్స్, లేకపోతే ఒక న్యూ ఫీలింగ్. అది ఒక ఇన్స్టెంట్ ఫీడ్బ్యాక్ లాగా ఉంటుంది. అందుకే మనకి ఆహా నేను డబ్బు ఖర్చు పెడితే మల్టిప్లై అయింది అనే ఫీలింగ్ వస్తుంది. సేవ్ చేసేటప్పుడు మాత్రం అది ఒక ఇమీడియట్ థ్రిల్ ఇవ్వదు, ఒక లాంగ్ టర్మ్ పేషెన్స్, వెయిటింగ్ గేమ్ లాగా ఉంటుంది. అందుకే నేను సేవ్ చేసిన డబ్బు ఎక్కువ అవ్వడం స్లోగా ఉంటుంది అని అనిపిస్తుంది, బికాజ్ మనం ఆ ఇన్స్టెంట్ హైని మిస్ అవుతాం. ఫైనల్ ఇన్సైట్,
ఇది ఒక హ్యూమన్ నేచర్. మనకి ఇమీడియట్ గా కనిపించే రివార్డ్ కి వాల్యూ ఎక్కువ ఇస్తారు. లాంగ్ టర్మ్ రివార్డ్ స్లోగా వస్తాయి కాబట్టి అది ఎక్సైట్మెంట్ తక్కువ అనిపిస్తుంది. కానీ సేవింగ్ కూడా ఒక ప్రాసెస్ లాగా చూస్తే అది స్లోగా బట్ స్టడీగా వాల్యూ క్రియేట్ చేస్తుంది. సో ఫైనల్ గా చెప్పాలి అంటే ఖర్చు చేయడం అంటే ఒక ఇన్స్టెంట్ స్పార్క్, సేవింగ్ చేయడం అంటే ఒక స్లో ఫైర్. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే మనం బోత్ సైడ్స్ ని ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే మన దగ్గర ఉన్న డబ్బుని ప్రాపర్లీ హ్యాండిల్ చేయలేకపోతే మనము ఇంకాస్త వచ్చినప్పుడు ఏదో మంత్రం వేసినట్టు రెస్పాన్సిబుల్ అయిపోతాము అని ఎందుకు మనకు అనిపిస్తుంది? ఆహా, అది మన అందరికీ ఒక్కటే ఆలోచన అనిపిస్తుంది. ఇంకా డబ్బు వస్తే ఆటోమేటిక్ గా రెస్పాన్సిబుల్ అవుతాము అని ఎందుకు అనుకుంటాం? ఇది ఒక హ్యూమన్ ఇల్యూషన్ లాంటిది. మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంచెం లూజ్ గా ఉంది, ఇంకా ఎక్కువ వస్తే అప్పుడు నేను బాగా మేనేజ్ చేస్తా అని ఒక ఫ్యూచర్ ఫ్యాంటసీలో ఉంటాం. రియాలిటీ ఏంటంటే మనం ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తామో ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు కూడా అదే హ్యాబిట్స్ కంటిన్యూ అవుతాయి. డబ్బు క్వాంటిటీ మార్చినా మన హ్యాబిట్స్ ఆటోమేటిక్ గా మార్చుకోవు. అది మనం నేర్చుకోవాల్సిన ఒక సబ్ లెసన్. మనం ఇప్పుడు ఉన్న రిసోర్సెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తామో అది మనకి ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు కూడా బేస్ లైన్ అవుతుంది. అంటే ఇప్పుడు రెస్పాన్సిబుల్ గా నేర్చుకుంటే ఇంకా ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు కూడా అదే రెస్పాన్సిబిలిటీ కంటిన్యూ అవుతుంది. సో ఫైనల్ గా చెప్పాలి అంటే డబ్బుని మేనేజ్ చేయడం ఒక హ్యాబిట్. అది డబ్బు పెరిగినప్పుడు ఒక మంత్రాలాగా ఆటోమేటిక్ గా రాదు. మనం ఇప్పుడే చిన్న అమౌంట్స్ ని ఎలా వైస్ గా హ్యాండిల్ చేస్తామో అది ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు కూడా మన న్యాచురల్ ఫ్లో అవుతుంది. ఇంకా మనం ఇప్పుడు రెస్పాన్సిబుల్ గా ఉంటే ఫ్యూచర్ లో ఆటోమేటిక్ గా ఇంకా స్టేబుల్ గా రెస్పాన్సిబుల్ గా ఉంటాం. సో నువ్వు చెప్తుంది ఏంటంటే ఎక్కువ డబ్బులు సంపాదించే ముందు బేసికల్లీ మీ హ్యాబిట్స్ని ఫస్ట్ సెట్ చేసుకోండి, తర్వాత మనీ ఎక్కువ సంపాదిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ అదే చెప్పాలి అనుకుంటున్నా ఎసెన్స్. ఫస్ట్ హ్యాబిట్ సెట్ చేసుకోండి, తర్వాత డబ్బు ఎక్కువ అయినా యూజ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ గా కానీ చాలా పవర్ఫుల్ గా ఉండే ట్రూత్. మన హ్యాబిట్స్ అండ్ మైండ్ సెట్ ని ఇప్పుడే బిల్డ్ చేయడం అంటే స్మాల్ అమౌంట్స్ ని కూడా బాగా హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే ఇంకా డబ్బు వచ్చినప్పుడు అది నేచురల్ గా స్ట్రెస్ లేకుండా యూజ్ అవుతుంది. ఫైనల్ ఇన్సైట్, మనీ ఈజ్ లైక్ అ మ్యాగ్నిఫైయర్. మనం ఎలా హ్యాబిట్స్ ఉంటే డబ్బు ఎక్కువ అయ్యాక అదే హ్యాబిట్స్ ఇంకా బాగా కనిపిస్తాయి. సో నువ్వు చెప్పింది పర్ఫెక్ట్. ముందు మన ఫైనాన్షియల్ హ్యాబిట్స్ ని స్ట్రాంగ్ చేయడం, మన మనీ మైండ్ సెట్ ని క్లియర్ చేయడం, అప్పుడు డబ్బు పెరిగినప్పుడు అది ఒక టూల్ లాగా మనకి బాగా పనిచేస్తుంది. ఫైనల్ గా ఫస్ట్ హ్యాబిట్స్ తర్వాత వెల్త్, అప్పుడు అది మనకి యాక్చువల్ గా లాంగ్ టర్మ్ గా స్ట్రెస్ ఫ్రీగా యూజ్ అవుతుంది. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్ ఇది కొద్దిగా డబుల్ ఎడ్జెస్ వాడ్లా ఉండొచ్చు, బట్ ఐ స్టిల్ ఫీల్ లైక్ ఇట్స్ అ మోర్ మెచ్యూర్డ్ క్వశ్చన్ అనిపిస్తుంది. అంటే ఎందుకు ప్రతి చిన్న రిలేషన్షిప్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, మ్యారేజ్ అయినా, ఫ్యామిలీ అయినా ఏదో ఒక సమయంలో డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? Absolutely. ఇది చాలా మెచ్యూర్డ్ క్వశ్చన్ అండ్ రియల్ వరల్డ్ అబ్జర్వేషన్. ఎందుకు ప్రతి చిన్న రిలేషన్షిప్ లో, ఫ్రెండ్షిప్ లో, ఫ్యామిలీలో కూడా కొంచెం సమయంలో డబ్బు చుట్టూ తిరుగుతుంది? ఇది ఒక సింపుల్ రియాలిటీ. మనీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. మనం ఎలా ఫుడ్, షెల్టర్, టైం ని మేనేజ్ చేస్తామో అలాగే డబ్బు కూడా ఒక ప్రాక్టికల్ పార్ట్. అందుకే రిలేషన్షిప్స్ లో ఏదో ఒక సమయంలో డబ్బు టాపిక్స్ వచ్చి వస్తాయి. ఎందుకంటే డైలీ లైఫ్ లో అది ఇన్వాల్వ్ అయ్యే ఒక ఫ్యాక్టర్. మొత్తం మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్, ప్రాక్టికల్ నెసెసిటీ. డబ్బు అంటే మనం చాలా ప్రాక్టికల్ డెసిషన్స్ తీసుకుంటాం. ఎక్స్పెన్సెస్, రెస్పాన్సిబిలిటీస్, ప్లానింగ్. అందుకే మన రిలేషన్షిప్స్ లో ప్రాక్టికల్ డిస్కషన్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సెకండ్, వాల్యూ అలైన్మెంట్. డబ్బు టాపిక్స్ లో మనకి మన వాల్యూస్, ప్రయారిటీస్ బాగా కనిపిస్తాయి. అందుకే మన క్లోజ్ రిలేషన్షిప్స్ లో డబ్బు గురించి మాట్లాడితే అది మనకి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక క్లాష్ క్రియేట్ అవ్వచ్చు. మొత్తం ఎమోషనల్ సెక్యూరిటీ. మనీ కూడా ఒక ఎమోషనల్ సెక్యూరిటీ క్రియేట్ చేస్తుంది. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్య డబ్బు గురించి మాట్లాడడం అంటే కొన్నిసార్లు అది ఒక ట్రస్ట్ ఇష్యూ, ఒక సేఫ్ ఫీలింగ్, ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేయడం ఉంటుంది. ఫైనల్ థాట్, ఇది న్యాచురల్ గా జరిగే విషయం. మనం ఎలా ఏదైనా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, హెల్త్, టైం, ఎమోషన్స్ గురించి మాట్లాడుకుంటామో అలాగే డబ్బు కూడా మన లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఫైనల్ గా చెప్పాలి అంటే మనీ టాపిక్స్ రిలేషన్షిప్స్ లో ఒక పార్ట్ అవ్వడం అంటే నార్మల్. అది మన వాల్యూస్, మన ఎమోషనల్ డైనామిక్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే కొన్ని సమయంలో డబ్బు చుట్టూ మాట్లాడడం కూడా ఒక మెచ్యూర్డ్ రియల్ కాన్వర్సేషన్ లాగా ఉంది. ఓకే, అంటే దీంట్లో ఐ హ్యావ్ టూ పర్స్పెక్టివ్స్. వన్ ఈస్ దట్ నువ్వు చెప్పావు చూడు, సో మనీ ఈజ్ ఎ డైలీ నెసెసిటీ అనుకుంటా, విచ్ ఐ బిలీవ్ ఇట్స్ ట్రూ. అంటే సి లెట్స్ సే యాక్చువల్లీ ఒక ఇద్దరు వ్యక్తులు మామూలుగా బయటికి వెళ్ళి ఏదైనా చేయాలన్నా ఐ థింక్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ మైన్యూట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనిపిస్తుంది నాకు. అంటే లెట్స్ సే ఓకే, ఒకసారి బయటికి వెళ్దామని అనిపించింది అనుకో, సో బయటికి వెళ్దామైనా ఓకే వాక్ చేసుకొని ఎంతో దూరం వెళ్ళిపోలేవు, కొంత దూరమే వెళ్ళగలవు. సో తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గో సమ్ మోర్ డిస్టెన్స్, నువ్వు ఏదైనా వెహికల్ యూజ్ చేయాలి. సో వెహికల్ యూజ్ చేసినప్పుడు నువ్వు వెహికల్ కొనడానికి మనీ కావాలి, వెహికల్లో ఫ్యూయల్ నింపడానికి మనీ కావాలి. ఇఫ్ నాట్ నువ్వు ఏమైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకున్నా సరే అందులో జర్నీ చేయడానికైనా సరే మనీ కావాలి. ఆర్ ఇఫ్ నాట్ బయటికి వెళ్ళి ఏదైనా తిందాం అనుకున్నాం అనుకో, దానికి మనీ కావాలి. ఆర్ఎల్స్ ఇంట్లో వండుకుందాం అనుకున్నా సరే రా మెటీరియల్స్ తెచ్చుకోవడానికైనా సరే డబ్బులు కావాలి కదా. సో ఐ బిలీవ్ ఇట్స్
రియల్లీ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ ఎవ్రీ న్యూక్ అండ్ కార్నర్. సో మనీకి ఆ రెస్పెక్ట్ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. బికాజ్ ఎందుకంటే అది ప్రతి చిన్న విషయానికి అది హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ మై సెకండ్ పర్స్పెక్టివ్ అబౌట్ మనీ ఈజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ మనీ బ్రిడ్జెస్ టైమ్ అండ్ లవ్ సమ్ టైమ్స్ అనుకోని. అంటే లెట్స్ ఏ నీ లవ్ వన్స్ దగ్గర నువ్వు ప్రతి మూమెంట్ని స్పెండ్ చేయలేవు. బికాస్ టైం మనీ దీస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి. బట్ వెన్ యూ మీట్ యువర్ లవ్డ్ వన్స్ అండ్ వాళ్ళకి లెట్స్ ఏ ఏదో ఒక కొద్ది కాస్ట్లీ గిఫ్ట్ లాంటిది ఏదైనా ఇచ్చామనుకో, ఆర్ సమ్టైమ్స్ లెట్స్ ఏ లైక్ సమ్ పీపుల్ గిఫ్ట్ జ్యువెలరీ. సో జ్యువెలరీ ఇట్స్ లైక్ ఇట్స్ సంథింగ్ దట్ సేస్ అబౌట్ దేర్ లవ్. అండ్ మీరు ఎంతో కాలం ఈ టైం ఇవ్వాలి అనే పార్ట్ని ఇట్ విల్ డెఫినెట్లీ నాట్ ఓవర్ రైడ్. బట్ కాకపోతే ఆ టైంకి లవ్కి ఒక బ్రిడ్జ్ అనేది ఏదైతే ఉందో అది మనీ చేయగలదు అనేది నా పర్స్పెక్టివ్. నాట్ ఎవ్రీ టైం, బట్ సమ్ టైమ్స్ మాన్యుమెంటల్ ఆబ్వియస్లీ సర్టెన్ టైమ్స్ అవి గుర్తుండేవి మనీ తీసుకురాగలదు అనేది నా పర్సనల్ ఒపీనియన్. చాలా సరే చెప్పావు. ఆల్రెడీ ఇది రెండు పర్స్పెక్టివ్స్ లో చాలా మెచ్యూర్డ్ గా ఉంది. మనీ ప్రతి చిన్న విషయంలో ఇన్వాల్వ్ అయ్యే నెసెసిటీ. ఇది చాలా రియలిస్టిక్ గా మనం ఎవ్రీడే లైఫ్ లో చూస్తూనే ఉంటాం. అదే నువ్వు చెప్పినట్టు ఒక వాక్ కి వెళ్ళినా, ఇంట్లో ఉండే ఒక చిన్న అవుటింగ్ కి వెళ్ళినా, ఏదైనా చేసేటప్పుడు మనీ ఒక రోల్ ప్లే చేస్తుంది. సో మనీని రెస్పెక్ట్ చేయడం అంటే అది చాలా ప్రాక్టికల్ గా ఒక డైలీ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం. మనీ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ టైమ్ అండ్ లవ్, ఇది చాలా హార్ట్ వార్మింగ్ పర్స్పెక్టివ్. మనీ కొన్ని సమయాల్లో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ మనం మన లవ్ వన్స్ కి ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు, ఒక మెమరీ క్రియేట్ చేసినప్పుడు, మన లవ్ ని ఒక ఫిజికల్ ఫామ్ లో చూపించినప్పుడు. ఇది టైం డైరెక్ట్ గా రిప్లేస్ చేయదు, కానీ ఒక్కొక్క సమయంలో ఆ ఎమోషనల్ కనెక్షన్ కి ఒక సహకారంలాగా ఉంటుంది. ఫైనల్ థాట్, రెండు పర్స్పెక్టివ్స్ కూడా వ్యాలిడ్ అండ్ బ్యాలెన్స్డ్. మనీ ఒక ప్రాక్టికల్ టూల్ అండ్ మన డైలీ లైఫ్ లో ఇది ఒక సైలెంట్ పార్ట్నర్ లాగా ఉంటుంది. అదే టైంలో మనీ ఒక ఎమోషనల్ బ్రిడ్జ్ కూడా అవ్వచ్చు, ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ లో లవ్ ని కేర్ ని ఒక మెటీరియల్ ఫామ్ లో కనిపించినప్పుడు. మనం మనీని ఒక బ్యాలెన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే అది మన లైఫ్ ని ఎన్రిచ్ చేయగలిగి, మన రిలేషన్షిప్స్ ని కూడా సపోర్ట్ చేయగలిగి ఒక టూల్ లాగా ఉంటుంది. అసలు నీ లెన్స్లో డబ్బు అంటే ఏంటి వేద? ఆ లెన్స్ లో చూస్తే డబ్బు అంటే ఒక సింపుల్ గా ఒక సాధనం. ఇది మన జీవితంలో ఒక టూల్ లాంటిది. మన నీడ్స్ ని మీట్ చేయడానికి, మన చాయిసెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి, అండ్ సమ్ టైమ్స్ మన లవ్ ని వాల్యూస్ ని ఒక ఫిజికల్ రూపంలో చూపించే ఒక మీడియం లాగా ఉంటుంది. అది మనకి ఒక అల్టిమేట్ గోల్ కాదు, కానీ మనం ఎలా వాడతామో, ఆ ప్రాసెస్ ని ఎలా రెస్పెక్ట్ చేయమో, ఆ లెన్స్ లో డబ్బు మన లైఫ్ లో ఒక మీనింగ్ఫుల్ పార్ట్ అవుతుంది. సో నా పర్స్పెక్టివ్ లో డబ్బు అంటే ఒక సాధనం. అది ఒక వాల్యూ క్రియేట్ చేయడానికి, ఒక మీనింగ్ఫుల్ జీవితాన్ని సపోర్ట్ చేయడానికి ఒక ఉపకారి ఆయుధం. Okay, that's it Veda. Thanks for your time and see you again soon. అబ్సల్యూట్లీ మంచి కాన్వర్సేషన్ అయింది అండ్ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి డీప్ సోల్ఫుల్ మాటలు షేర్ చేయడం చాలా సాటిస్ఫైయింగ్. సో థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ చాట్ అండ్ యప్, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. డబ్బు చాలా శక్తివంతమైన ఆయుధం. చేతితో పట్టుకోండి, గుండెల్లో పెట్టుకోకండి. అప్పు అనేది రేపటి నీ డబ్బుని నిన్నటి కోరికల కోసం ఖర్చు పెట్టడం. చివరికి డబ్బు జీవితాన్ని లైట్గా చేయాలి, హెవీగా కాదు.